నమస్కారం. న్యూస్9 టీవీకి స్వాగతం. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, వ్యవస్థల మొండితనానికి నిలువెత్తు నిదర్శనం ఈ వార్త. ఒక 100% వికలాంగుడు తనకు చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కు కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరిగినా కరుణించే నాథుడే లేడు. న్యాయం చేయాల్సిన అధికారులే కళ్ళు అప్పగించి చూస్తుంటే ఆ నిరుపేద దివ్యాంగుడి ఆవేదన కట్టలు తెంచుకుంది. ఈరోజు కౌట్ల బిఆర్ చేసాం న్యూస్9 ఛానల్ తరఫున. అడుగుదాం అసలు పరిస్థితి ఏంది. ఏమన్నా ఏం పేరు మీది? సార్ నా పేరు కాశారం రాజేశ్వర్, మీది కౌట్ల బే సార్, ఎస్సీ కాలనీ. సార్ న్యూస్9 ఛానల్కు స్వాగతం, సుస్వాగతం సార్. అప్పటి నుంచి మీరు తిరుగుతారు, ఇంతవరకు మీకు ఎటువంటి స్పందన ఏం రావట్లేదు. మరి స్పందన ఏంటి సార్? స్పందన వస్తున్నది కానీ పూర్తి బ్యాంకులకు ఉద్యోగాల గురించి పూర్తిగా సమాచారం ఏం లేదు సార్. అన్ని రాంగ్ సమాచారాలు పంపించడంతో నేను కలెక్టర్ గారికి అప్పీల్ అవ్వడం, కలెక్టర్ గారు దీని మీద పెద్ద దృష్టి పెట్టడం, అది చాలా ఏ వికలాంగుడు కూడా నాలాంటి పోరాటం చేయలేడు. ఎందుకంటే ఒకటి నీతి న్యాయం కోసం నేను కొనసాగుతున్నా సార్. నేను చిన్న పేద కుటుంబంలో పుట్టిన అమ్మ వృద్ధురాలు, చాలా పరిస్థితి అధ్వాన పరిస్థితిలో ఉంది సార్. దీన్ని కలెక్టర్ గారు పెద్ద దృష్టికి తీసుకొని తప్పకుండా గారు 16వ డేట్ నాడు వచ్చింది సార్. వచ్చినప్పటికీ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి నేను దరఖాస్తును సమర్పించుకున్నాను. సమర్పించిన వెంటనే కలెక్టర్ తీసుకొని నాకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సార్. సంతోషం. అది కూడా ఇప్పటి వరకు కూడా 15 రోజులు గడిచిపోయింది సార్. మరి త్వరలో నాకు న్యాయం చేస్తారని పోతే నేను నమ్మకంతో ఉన్నాను సార్. మరి కలెక్టర్ గారు మరియు ఇతర అధికారులు కూడా, మరి డిజేబుల్ ఆఫీసర్ కూడా, మరి జిల్లా పరిషత్ సిఇఓ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఇస్తారని పూర్తిగా నమ్మకం ఉంది సార్. వాళ్ళని కూడా నేను గౌరవిస్తున్నా. కలెక్టర్ గారిని పూర్తిగా ఇప్పుడు ఏం చెప్తున్నారు మీకు? ఏం లేదు, ఐసతు లేదు, ఇల్లు లేదు, భూమి లేదు. అడిలా పరిస్థితి ఎట్లా జరగాల, ఎట్లా బతకాలా, మా పరిస్థితి చూసుకొచ్చి సాయం చెయ్యండి. ఇప్పుడు జాబ్ కూడా లేదు మీ కొడుకుకు. ఒకటైతే నీకు ఉండటానికి ఇల్లు లేదు. ఇల్లు పరిస్థితి ఒకసారి కెమెరామెన్ చూపండి. ఇల్లు పరిస్థితి ఇది చూడండి. ఇల్లు పరిస్థితి ఇట్లుంది, ఇల్లు పరిస్థితి ఇట్లుంది. అది లోపల కూడా ఉంది. ఒక నీకు ఇల్లు కూడా ఇవ్వలేదు ఇందులో. ఇల్లు లేదు, ఏం లేదు, మాకేమి లేదు. మా పరిస్థితి చూసుకొచ్చి సాయం చెయ్యండి. మరి ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వు ప్రభుత్వానికి ఏం కావాలంటున్నావు? నాకు కొడుకు మంచిగా ఇది వరకు పెళ్లి లేదు, ఏమి లేదు, కొంచెం ఏదైనా చేసి కొంచెం ఇవ్వాలా జాబ్ అని అంటున్నాను. జాబ్ ఇచ్చింది. మంచిగా కొంచెం సాయం చేయండి. మీరు అందరూ కూడి కొంచెం మాకు సాయం చేయండి. కొడుకు పరిస్థితి ఎట్లా జాబ్ చూసి కొంచెం ఏదన్నా మీరు దయచేసి ఇవ్వండి. ఓకే, జిల్లా కలెక్టర్ గారితో విన్నవించుడు ఏమంటే, ఒక్కసారి మీరు వెనక్కి మరలి చూడండి సార్. రాజేశ్వర్ పరిస్థితి ఏంది, వీళ్ళ పెద్ద మనిషి తల్లి పరిస్థితి ఏంది, మరి ఇల్లు పరిస్థితి ఏంది ఒకసారి గమనించండి. పొలిటికల్ లోకల్ని బట్టి నడవకుండ్రి సార్. ప్లీజ్ దయచేసి నేను ఏం చెప్తున్నా, మా T9 ఛానల్ తరఫున కూడా మీరు ఇల్లును కూడా తక్షణం వీళ్ళకు మంజూరు ఇప్పించండి. పరిస్థితి వీళ్ళ చూడండి. వీళ్ళ అన్నదమ్ములు కూడా లోపట్లు ఉన్నారు. వీళ్ళ ఇల్లు కూడా 2 అన్నదమ్ములు ఉన్నారట. వీళ్ళ పరిస్థితి కూడా చూద్దాం ఒకసారి రండి మీరు కెమెరామెన్ ఒకసారి. ఒకసారి చూపెట్టు అమ్మాయికి. చూడండి పరిస్థితి ఎట్లుంది చూడండి సార్. చూడండి. ఏం పేరు మీరు? మొత్తం కూలిపోయింది, మొత్తం కప్పుకున్నా. అవునా? ఓకే. ఏం పేరు మీది? లక్ష్మణ్, కాశీరాం లక్ష్మణ్. ఓకే. అన్నములము మాకు ఏం లేదు సార్. భూమి లేదు, ఏం లేదు. ఇల్లు కూడా రాలేదు. ఇల్లు వచ్చినా కూడా వాళ్ళకి ఏం తెలియదు సార్. ఊళ్ళే రాలేదు, ఏం లేదు సార్. ఏది ఇంతే బతున్నాము. ఓకే. ఇప్పుడు మీ అన్నకు రాలేదు, నీకు రాలేదు సార్. ఎందుకు అట్లా రావట్లేదు? ఊర్లో ప్రతి జాగాలో అయితే ప్రభుత్వం చెప్తా ఉంది ఇల్లు లేనోడిని ఇల్లు ఇమ్మని చెప్పి. అయితే రాజేశ్వరన్న, ఇప్పుడు మీ నాన్న ఎప్పుడు సర్పంచ్ ఉండే? ఏ సంవత్సరంలో ఉండే? 2001 సార్. ఏం పేరుండే? కాశారం లచ్చన్న. ఎన్ని సంవత్సరాలు సర్పంచ్ చేసి? 5 సంవత్సరాలు చేసింది సార్. మరి మీ నాన్న సర్పంచ్ చేసినప్పుడు కూడా ఇల్లు ఇట్లనే ఉందా? అవును సార్. ఇక కొంచెం నాన్న ఏంటిదంటే ఒక ధర్మం మనిషి, నీతి మనిషి, కొంచెం నిజాయితీగా పోతుండే. ఏదున్నా కొంచెం ఒక మనిషి
మంచితనాన్ని గుర్తించుకున్నాడు సార్. ఏం సంపాదించలేదు, ఒక ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటి అట్లాంటి ఏం ఆశించలేదు సార్. అట్లాంటి ఏం మాకు ఉపయోగం చేయలేదు సార్. ఓకే సార్ ఒక్కటి చెప్పండి. నాకు ఉద్యోగం కలెక్టర్ గారు త్వరలో రాని ఏడల నేను కూడా అక్కడ కలెక్టర్ కార్యాలయంలో సూసైడ్ కూడా మేము సిద్ధపడతాం సార్. ఎందుకంటే 10 ఏళ్ల పోరాటాన్ని కలెక్టర్ గారు గుర్తించాలి, అది నిజాయితీని కలెక్టర్ గారు చూపుతారని పూర్తి నమ్మకంతో ఉన్నాను సార్. జాబ్ రాకపోతే సూసైడ్ కూడా నేను సూసైడ్ చేసుకుంటామని పూర్తిగా సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే మీరు మీ ఛానల్ అంత దూరం నుంచి నా ఇంటికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతం సార్. మీ ఛానల్కు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఏకంగా 80 ఏళ్ల వృద్ధురాలైన తన తల్లితో సహా కలెక్టరేట్ ముందే ఆత్మహత్య చేసుకుంటానంటూ చేసిన హెచ్చరిక ఇప్పుడు నిర్మల్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం కౌట్ల గ్రామానికి చెందిన రాజేశ్వర్ లచ్చన్నల కుమారుడు కాశారాం 100% దివ్యాంగుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విడుదలైన 2016 ఆఫీస్ సబ్ ఆర్డినేట్ మరియు 2025 పబ్లిక్ హెల్త్ వర్కర్ బ్యాక్లాగ్ పోస్టుల కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడు. నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పీ సీఈఓని ఎంక్వైరీ అధికారిగా రిఫరెన్స్ నెంబర్ A1/14 ద్వారా నియమిస్తూ విచారణ చేపట్టారు. అధికారులు అడిగిన విధంగా 7వ తరగతి పాస్ సర్టిఫికెట్లతో పాటు చదవడం రాయడం వచ్చుననే అన్ని ఆధారాలు ఆయనకు సమర్పించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా నేటికి ఆ ఉద్యోగాలకు సంబంధించి అతనికి ఎలాంటి సమాచారం అందలేదు. అయినా సరే ఏ ఒక్క అధికారిలోనూ కనీస చలనం లేదు, ఎక్కడి నుండి సమాధానం లేదు. ఒక దివ్యాంగుడి పట్ల ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు వ్యవస్థ పనితీరునే ప్రశ్నిస్తుంది. నాకు న్యాయం చేయండి, లేని ఎడల నా 80 సంవత్సరాల వృద్ధ తల్లిని తీసుకువచ్చి కలెక్టర్ కార్యాలయం ముందే సూసైడ్ చేసుకుంటాం, అందుకే మేం సిద్ధం అంటూ కాశారాం కన్నీటి పరిహంతం అవుతున్నారు. ఈ సంచలన ప్రకటనతోనైనా జిల్లా యంత్రాంగం మొద్దు నిద్ర వేడుతుందా? ఆ దివ్యాంగుడికి రావాల్సిన బ్యాక్లాగ్ పోస్టును ఇచ్చి ఆదుకుంటారా, లేదా వారి ఆత్మహత్యకు కారణమవుతారా? వేచి చూడాలి. న్యూస్ 9 టీవీ.